మనం పొద్దున లేస్తే సోషల్ మీడియాలో కుక్కలు కరుస్తున్నాయి అనే వీడియోలు ఎన్నో చూస్తాం. మనం మనుషులం చేస్తున్న తప్పులను ఎవరు చూడాలి మరి? ఇప్పుడు ఇక్కడనే చూడండి, ఈ మనిషిని నమ్మి ఆ తోకుకుంటే వాని దగ్గరికి పోతే వీడు దాని దగ్గరికి పోయి దాని ముడ్డిలు ఏలుపెట్టి దాని తోకను బట్టి అంత దారుణంగా తిప్పితే అది మనిషిని ఇంకొకరిని ఎట్లా నమ్ముతుంది? వీడి మజా కోసం వీడు వీడియో చేసుకొని వీడు సోషల్ మీడియాలో పెట్టుకుండు. కానీ ఇంకోసారి అదే రూట్ లా ఏదో మనిషి నడుచుకుంటూ పోయిండు అనుకో, ఆ మనిషిని కరిచిందనుకో, ఇప్పుడు ఆడ తప్పు ఎవరిదవుతుంది? మనం మనుషులం చేస్తున్న తప్పు వల్లనే మన పైనకి వస్తున్నాయి. దీన్ని ఏ మీడియా ఛానల్ చూపించదు. ఈ వీడియోని ప్రతి మీడియాకి ట్యాగ్ చేయండి. జిహెచ్ఎంసీ పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా మా రిక్వెస్ట్ ఏంటి అంటే ఒక్కసారి ఇట్లాంటి వాళ్ళ పైన యాక్షన్ తీసుకోండి. వీనికి ఇంకా ఈ వీడియో చేసిన ఘనకార్యానికి 10,000 మంది లైక్లు, 985K వ్యూస్. ఇప్పుడు ఒక జంతువు మన పైనకి వస్తుంది అంటే మనం ఏ రకంగా ప్రభావం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే తప్పుని మనం ప్రతి దగ్గర ఆపగలిగితే, ఇది ఒక్కటే కాదు, ఎంతో మంది రాళ్లు తీసుకొని కొడతారు, బండ్లు రేజ్ చేస్తారు, దాంట్లో పైన బండ్లు కావాలని చెప్పి తీసుకోపోతారు. అట్లాంటి వాటిని మీరు ఆపగలగండి. అట్లాంటి వాటిని పోలీస్ డిపార్ట్మెంట్ ఆపగలిగి ఇట్లాంటి వాళ్ళపైన స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటే సంబంధం లేని వాళ్ళపైన డాగ్ అటాక్ కాకుండా ఉంటది అనేది మా రిక్వెస్ట్. కావాలంటే మీరు ఈ వీడియో మొత్తం క్లియర్ గా చూడండి. అక్కడ ఆ కుక్క తప్పులేదు, మనిషి మజాక్ కోసం అట్లా చేయడం ఎంతవరకు న్యాయం మీరు చెప్పాలి.